అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా జరిగినటువంటి సభ విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఆ సభకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్లో గుబులు మొదలైంది, వణుకు మొదలైంది. నిన్న నేను కూడా సభకు వెళ్ళాను. 3 గంటల పాటు ఒక 5-6 కిలోమీటర్ల మేరకి లోపల సభ జరుగుతుంది. బయట నుంచి వచ్చినటువంటి ప్రజలు సభాస్థలికి రావటానికి వాళ్ళకు అవకాశం కుదరక రోడ్ల మీద 3-4 గంటల సేపు వాళ్ళు వాహనాలను ఆపుకునేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో ఏనాడు చూడనటువంటి పరిస్థితిని నిన్న మేము చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలకి ఆర్టీసీ బస్సులు వాడతారు, ప్రైవేట్ కాలేజీల యొక్క వ్యాన్లు వాడతారు, అద్దె కార్లు వాడతారు. రకరకాలుగా ప్రభుత్వం మొత్తం వారి పరపతిని మొత్తం ఉపయోగించి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంగన్వాడీల నుంచి, వాలంటీర్ల దగ్గర నుంచి, డ్వాక్రా సంఘాల నుంచి అందరినీ కూడా ఆ సభకు వచ్చే విధంగా 50 నియోజకవర్గాల నుంచి ఆ సభకు అనేక విధాలుగా డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఆ సభకి జనం తీసుకురావటానికి నానా పాట్లు పడుతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే స్వచ్ఛందంగా మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా, ప్రైవేటు కార్లు ఇవ్వకుండా ఆపినా, మా సొంత వాహనాల్లో ఇవాళ లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారంటే దానికి కారణం ఈ నియంత, ఈ యొక్క నిరంకుశ పాలన పోవాలి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈనాడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పెట్టినటువంటి సభలకి లక్షలాది మందిగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటే ఇది ఒక గొప్ప సంకేతం. ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి సభలకి ఎంతమంది వచ్చినా వాళ్ళకున్న టెక్నాలజీ తోటి చాలామంది వచ్చారనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము నిజంగా అక్కడ ఉన్నటువంటి జనం ఎవరు వెళ్ళినా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది, ఇక్కడ సభలో ఎంతమంది ఉన్నారో సభకు బయట అంతకు 200 మంది ఉన్నారని మీ ఇంటెలిజెన్స్ రిపోర్టే మీకు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం.